నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నోరు తెరిస్తే అబద్ధాలు, అడుగు వేస్తే అప్పులు, ఆలోచనల నిండా కుట్రలు, ఆచరణలో అన్ని వైఫల్యాలు. విశ్వసనీయతకి ఆమడ దూరం, నిజాయితీ అన్నది పూర్తిగా నిషేధం, సృజనాత్మకత శూన్యం, విలువలన్నవి వినకూడని మాటలు. పాలన అంటే పగబట్టడం, పగ తీర్చుకోవడం. ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తి పాలకుడైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ దీనస్థితిలా ఉంటుంది. 23 నెలల క్రితం ఏపీ పేరు వినపడితే అబ్బురపడుతూ చూసిన దేశ ప్రజలు ఇప్పుడు నివ్వెరపోతూ చూస్తున్నారు. ఇక ఏపీ ప్రజలైతే మరో 3 ఏళ్ల పాటు కూటమి పాలన కొనసాగితే ఏపీ భవిష్యత్తు ఏంటో అని ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ఘనత వహించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఏపీని సంక్షోభాల సుడిగండంలోకి నెట్టేస్తున్నారు. చంద్రబాబు విజనరీ ముసుగు తీసేస్తే అసలు స్వరూపం నిలువెత్తు నిర్లక్ష్యమే, వైఫల్యాల శిఖరమే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పెట్టుబడులు లేవు, లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏం చేస్తున్నారో తెలీదు, పరిశ్రమలు రావడం లేదు, ఉద్యోగాల కల్పన లేదు, సంక్షేమం కానరాదు, అభివృద్ధి ఊసేలేదు, సంస్కరణలకు అసలు స్కోప్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ దుస్థితి గురించి చాలా చెప్పొచ్చు. ఎందుకంటే అవినీతి మీద, అరాచకాల మీద పాలకులకు ఉన్న శ్రద్ధ పాలన మీద లేదు. ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోతోంది. దాంతో సంబంధం లేకుండా చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల, నిర్లక్ష్యం, అసమర్థతల వల్ల నిత్యం ఏదో ఒక సమస్యతో పోరాటం చేస్తూనే ఉన్నారు ఏపీ ప్రజలు. నిత్యం ఏదో ఒక సంక్షోభంతో సమరం సాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంధన సంక్షోభం వంతు వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇంధన సంక్షోభం నెలకొంది? ఎందుకంటే అతడే ఒక వైఫల్యం కాబట్టి. చంద్రబాబు విజనరీ ముసుగు మరోసారి తొలగిపోయింది. ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు ఇంధన సంక్షోభం వణికిస్తోంది. ఇది వచ్చిపడిన సంక్షోభం కాదు, తమ అసమర్థతతో, నిర్లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షోభం. గత 23 నెలలుగా ఆంధ్రప్రదేశ్ని అరాచకాలు, సంక్షోభాలు, సవాళ్లు, సమస్యలు గజగజలాడిస్తున్నాయి. అన్నింటికీ కారణం పాలకుల అసమర్థతే. నోరు తెరిస్తే చాలు, నన్ను మించిన విజనరీ దేశంలోనే లేడు, నన్ను మించిన సీనియర్ నేత దేశంలోనే లేడు, నన్ను మించిన పాలకుడు దేశంలోనే లేడని చెప్పుకునే చంద్రబాబు అసలు సమర్థత ఏంటో ఏపీలో ప్రతి పెట్రోల్ బంక్ చెప్పకనే చెప్తోంది. 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షోభాలను ఎదుర్కొనే సమర్థత ఏ కోశానా కనిపించడం లేదు. పైపెచ్చు తమ నిర్లక్ష్యంతో సంక్షోభాలను సృష్టించి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని అద్భుతంగా హ్యాండిల్ చేసిన జగన్మోహన్ రెడ్డి పాలనని నిర్లక్ష్యానికి, అరాచకాలకు, అసమర్థతకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న చంద్రబాబు పాలనని పోల్చి చూసుకుంటున్న ప్రజలు రాష్ట్రానికి ఏం కర్మ పట్టిందని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం మరింత ముదిరింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క మన రాష్ట్రంలోనే డీజిల్, పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా నో స్టాప్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 4510 బంకుల్లో 70% పైగా మూతబడ్డాయి. కొన్ని చోట్ల ఉన్న కొద్ది స్టాక్ ను రేషన్ లెక్కన అందిస్తున్నారు. అందుకోసం కనుచూపు మేర వాహనాలు బారులు తీరాయి. 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సంక్షోభం కొనసాగుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతోంది. సమస్య పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కు ఏ మాత్రం కొరత లేదు. ఒక్క ఏపీలో మాత్రమే ఇంతగా ఇంధన సంక్షోభం నెలకొంటే ప్రభుత్వం ఏం చేస్తోందని వాహనదారులు మండిపడుతున్నారు. సమన్వయం లేదు, నిఘా లేదు, పరిష్కారం దిశగా చర్యలు లేవని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే నో స్టాక్ బోర్డు పెడితే ఊరుకోమని సీఎం హెచ్చరించడం నవ్వుల పాలవుతోంది. సరఫరా సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి బంకులకు వార్నింగ్ ఇవ్వటం ఏమిటనే చర్చ జరుగుతోంది. తెల్లారి పొద్దున్న 4 గంటలకు వచ్చి ఇక క్యూలో కట్టాము, నుంచున్నాము. మా దగ్గరికి వచ్చేప్పటికి లిమిట్ లేదని చెప్పి ట్యాంకుల దగ్గరకు వచ్చేప్పటికి మా దగ్గర లేదు, పెట్రోల్ లిమిట్ అయిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ పొద్దున్న తెల్లారి గంటల వ్యాన్ వచ్చి, బస్సులు వచ్చి అన్ని కొట్టుకొని వెళ్ళినాయి. కాదు, కెమెరాలు కూడా ఉన్నాయి, కెమెరాలో చెక్ చేసుకోండి. నాకు పెట్రోల్ కావాలి, రైతులు అక్కడ దాన్నంతా ఎదురు చేస్తున్నారు. డీజిల్ కావాలి, డీజిల్ లేకపోతే మేము బతకలేము. రాష్ట్రంలో ఇంధన కొరతతో ప్రజలు ఆందోళన చెందుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కొరత లేదని చెప్తోంది.
వినియోగంపై తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. డిమాండ్కు తగ్గ సరఫరా ఉందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం విస్తుగొల్పుతోంది. పెట్రోలియం సంస్థలు శనివారం 10,345 కిలోలీటర్ల పెట్రోలు, 14,156 కిలోలీటర్ల డీజిల్ను డీలర్లకు సరఫరా చేసినట్లుగా చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్ అమ్మకాలు ఉంటే శనివారం 8,489 కిలోలీటర్ల అమ్మకాలు జరిగాయని, డీజిల్ సాధారణ రోజుల్లో రోజుకు 9,048 కిలోలీటర్ల అమ్మకాలు జరిగితే శనివారం 10,556 కిలోలీటర్లకు పెరిగిందన్నారు. సాధారణ స్థాయిని మించి అమ్మకాలు జరగడంతో కొన్ని బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా అబద్ధం. వాస్తవానికి మార్చి 31న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ఇంధన వినియోగం వివరాలను వెల్లడించారు. రోజువారీ సగటు పెట్రోల్ వినియోగం 7,900 కిలోలీటర్లు అని, డీజిల్ 20,000 కిలోలీటర్లు ఉందన్నారు. అంతేకాక డీజిల్ సరఫరాను 8%, పెట్రోల్ను 2.4% అదనంగా పెంచినట్లుగా వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించిన లెక్కలకు సివిల్ సప్లై శాఖ మంత్రి లెక్కలకు పొంతన కుదరటం లేదు. ఈ లెక్కన ఇంధన వినియోగంపై ఇప్పటిదాకా ప్రభుత్వం వద్ద సరైన లెక్కలే లేవని తేట తెల్లమవుతోంది. తినడానికి వంట గ్యాస్ దొరకదు, మిగతా పనులు చేసుకోవడానికి ఎక్కడికైనా బయటికి వెళ్తాం డీజిల్ పెట్రోల్ లేదు. ఇంకా రాష్ట్ర ప్రజలు ఏం చేయాలయ్యా? ఇంట్లో కూర్చొని జేఎం చంద్రన్న పాటలు పాడుకుంటూ కూర్చోవాలా? ఈరోజు పెట్రోల్ డీజిల్ లేకపోతే అసలు ఎవరైనా జీవన వ్యవస్థ నడుస్తుందా? ఈరోజు మొన్న ఈ మధ్యన చూశాను, ఎయిర్పోర్ట్లో ఇండిగో ఫ్లైట్లో తేడా వస్తే కనుక మీ ఎమ్మెల్సీ ఒకడు ఉన్నాడు, దీపక్ రెడ్డి ఎవరు అతను, మా నారా లోకేష్ గారు సపరేట్ సెల్ పెట్టి దాన్ని మానిటరింగ్ చేస్తున్నారని చెప్పని. మరి విమానాల కోసం నీకు సంబంధం లేని సెల్ పెట్టి మాట్లాడే లోకేష్ గారు పెట్రోల్ డీజిల్ ఇంత టైట్ అవుతుంటే ఎందుకు సెల్ పెట్టి మీరు పర్యవేక్షించట్లేదు? అసలు 10 రోజుల నుంచి మీరు ఎక్కడున్నారు సార్? మీరు నారా లోకేష్ గారు ఏమైపోయారు? ఎందుకు మీ టూర్ని మీరు బహిర్గతం చేయట్లేదు? మీరు మీ బ్లాక్ మనీ దాచుకోవడంలో, మీరు వైజాగ్లో ఇచ్చే ల్యాండ్స్ 99 పైసలకు ఇచ్చే ల్యాండ్స్ సెటిల్మెంట్లో వాటిలో బిజీగా ఉన్నారా? రాష్ట్ర ప్రజలు రోడ్డు మీద నుంచున్నా పర్లేదు, ఇంత మండు టెండలో పడిపోయినా పర్లేదు, ఈ మండు టెండలో ఇబ్బంది పడిపోయినా పర్లేదు అని చెప్పని మీరు ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. మీరు చెప్పండి నారా లోకేష్ గారు. ఏపీలో డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడటంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ఇంధన సంస్థలతో మాట్లాడి ఇంధన కొరత లేకుండా చూడొచ్చు. పైగా కేంద్రంలోనూ తామే చక్రం తిప్పుతున్నామని, తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అని తెగ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఆ మేరకు పనిచేస్తే రాష్ట్రంలో ఇంధన కొరత ఉండేదే కాదు. ఇలా ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులో లేదంటే జనం పెద్ద ఎత్తున క్యూలో ఉండాల్సిన దుస్థితి ఏర్పడేది కాదు. కేవలం అసమర్థ నిర్ణయాలు, నిర్లక్ష్యం వల్లే ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలోనే ఏపీ ప్రజలు జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. ప్రపంచం మొత్తాన్ని వణికించిన కరోనా మహమ్మారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు దేశం మొత్తం ప్రశంసలను అందుకుంది. అప్పటికీ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాలేదు. అయినా అత్యంత సమర్థవంతంగా కరోనాతో యుద్ధం చేశారు. టెస్ట్, ట్రేస్, ట్రీట్ అనే 3 అంచెల విధానాన్ని అమలు చేసి రాష్ట్ర ప్రజలను కాపాడుకోగలిగారు. నిజానికి 2020లో తొలి కరోనా కేసు నమోదైనప్పుడు రాష్ట్రంలో ఒక్క వైరస్ పరీక్షా కేంద్రం కూడా లేదు. శాంపిల్స్ ను పూణేకు పంపి ఫలితాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఒకేసారి ఏకంగా 150 RT-PCR, ట్రూనాట్ ఇతర ల్యాబులను జగన్ అభివృద్ధి చేశారు. వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో రోజుకు 80,000 నమూనాలను కూడా పరీక్షించారు. 122 మొబైల్ టెస్టింగ్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అనేక రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి విధానాలను అనుసరిస్తూ కరోనాతో పోరాటం చేశాయి. తెల్లారి లేస్తే నన్ను మించిన విజనరీ దేశంలోనే లేడని చెప్పుకునే చంద్రబాబు ఇంధన సంక్షోభాన్ని నివారించడంలోనూ చేతులెత్తేశారు. ఆ మాటకొస్తే ఇంధన సంక్షోభం ఒక్కటే కాదు, గత 23 నెలలుగా సాగుతున్న అరాచక పాలనలో నిత్యం ఏదో ఒక సంక్షోభం అటు ప్రజలను ఇటు రాష్ట్రాన్ని పట్టి పీడుస్తూనే ఉంది. చంద్రబాబు ఏనాడు దార్శనికుడిగా పాలన చేసింది లేదు. ఆ మాటకొస్తే దార్శనికత అనేది చాలా పెద్ద మాట. సమర్థవంతంగా పాలన కొనసాగించిన చరిత్ర కానీ వర్తమానం కానీ చంద్రబాబుకు లేవని, అదంతా మీడియా సృష్టి అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ని ఇంధన సంక్షోభం వణికిస్తున్న వేళ విజయవాడ ప్రజలు చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత కారణంగా ముంచెత్తిన వరదలను తలుచుకుని ఉలిక్కి పడుతున్నారు. 2024 ఆగస్టు 28వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడుతుందని, రానున్న 2-3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆగస్టు 29న మరొక అలర్టును జారీ చేసింది. అల్పపీడనం వాయుగుండంగా మారిందని, అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది. వాతావరణ శాఖ చెప్పినట్లుగా ఆగస్టు 29వ తేదీ నుంచి వర్షం ప్రారంభమైంది. ఆగస్టు 30వ తేదీ సాయంత్రానికి వర్షం బాగా పెరిగింది. ఆగస్టు 31వ తేదీ మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. ఎక్కడెక్కడ ఎంతెంత వర్షం కురుస్తుందనే డేటా నిరంతరం ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ప్రజల ప్రాణాల మీద ఏలిన వారికి ఎంతటి చిన్న చూపు ఉందో చెప్పటానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా? కృష్ణానదిపై ఉన్న అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయని తెలుసు. ఇకేమాత్రం వర్షం కురిసినా వరద తప్పదని తెలుసు. 2 రోజులుగా కుండపోత వాన పడుతూనే ఉందని తెలుసు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం రాలేదు. వరద వస్తుందని తెలిసి కూడా ముందస్తుగా అధికార యంత్రాంగంతో ఒక సమీక్షను కూడా నిర్వహించలేదు. వరద విపత్తును ఎదుర్కొనేందుకు కావాల్సిన ఏర్పాట్లు ముందుగా సిద్ధం చేయటంలో పూర్తిగా విఫలమయ్యారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కరకట్ట మీద ఉన్న అక్రమ నివాసంలో ఉంటున్నా వీకెండ్ వస్తే చాలు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదామా అన్న ధ్యాసలోనే ఉంటారు. ఈసారి కూడా ఆ ధ్యాసలోనే ఉండి ప్రజలను వరదలకు వదిలేశారని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. చరిత్రలో విజయవాడ చూడనంత వరద వచ్చిన తర్వాతైనా సహాయక కార్యక్రమాలు ఏవైనా పరుగులు పెట్టించారంటే అది లేదు. వరదల్లో చిక్కుకున్న వారిని తరలించడానికి కనీసం తగిన స్థాయిలో బోట్లు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఆర్, ఎఫ్ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ముందుగానే రప్పించడంలో విఫలమయ్యారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు చేసిందేంటి? ఫోటోలకు పోజులు ఇవ్వటానికే పరిమితమయ్యారు. సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తూ అధికార యంత్రాంగం మొత్తాన్ని తన వెనుక తిప్పుకుంటూ ఎల్లో మీడియాతో సమావేశాలకే సమయం మొత్తం కేటాయించేశారు. ప్రజల ప్రాణాల కన్నా తనకు పబ్లిసిటీయే ముఖ్యమని తేల్చేశారు. వరదలు రావటానికి 3 రోజుల నుంచి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే వారం రోజుల పాటు విజయవాడ వరదల్లో చిక్కుకుపోయింది. లక్షలాది మంది ప్రజలు వారం రోజుల పాటు నరకం చూశారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఈ విపత్తుకు కారణం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే, వైఫల్యమే. ఇప్పుడు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు చూస్తున్న ఏపీ ప్రజలు అసమర్థతకి, నిర్లక్ష్యానికి, వైఫల్యానికి చంద్రబాబు పాలన కేర్ ఆఫ్ అడ్రస్ అని చర్చించుకుంటున్నారు. పాలనలో చంద్రబాబు వైఫల్యాలు ఆంధ్రప్రదేశ్కి శాపంగా మారాయి. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత చివరికి టీటీడీని కూడా వదిలిపెట్టలేదు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను కూడా విడిచిపెట్టలేదు. నిత్యం 1,00,000 మందికి తగ్గని భక్తజనంతో తిరుమల కళకళలాడుతూ ఉంటుంది. అంతమంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం టీటీడీకి చాలా అలవాటైన పని. అలాంటిది కేవలం 2,000 మంది భక్తుల్ని కంట్రోల్ చేయలేక 6 భక్తుల ప్రాణాలు బలి తీసుకున్నారంటే చంద్రబాబు ప్రభుత్వంలో అడుగడుగునా నిర్లక్ష్యం, అసమర్థత ఏ స్థాయిలో పేరుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 70% పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చే స్థాయిలో ఇంధన సంక్షోభం ఏర్పడిందంటే పాలన మీద ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. నోరు తెరిస్తే చాలు నన్ను మించిన సీనియర్ లీడర్ ఈ దేశంలోనే లేడని డబ్బా కొట్టుకునే సదరు చంద్రబాబు పాలనా అనుభవం ఏ పాటిదో ఏపీలో ఏ పెట్రోల్ బంక్ను అడిగినా చెప్పేస్తుంది. కలియుగ వైకుంఠం, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల మీదే కుట్రలు చేసిన హీన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, రాజకీయ నియామకాలు అన్నీ కలిసి ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో జరగని మహాపరాధం జరిగిపోయింది. 2025 జనవరిలో టీటీడీ బోర్డు నిర్లక్ష్యానికి 6 భక్తులు బలైపోయారు. పోలీసుల బాధ్యతారాహిత్యం 6 భక్తుల ప్రాణాలు తీసింది. విష్ణునామాలతో మార్మోగాల్సిన దివ్యస్థలలో మరణ మృదంగాలు మోగాయి. చంద్రబాబు అడుగు జాడల్లోనే నడిచిన టీటీడీ బోర్డు ఆయన ఆటవిక పాలనే అమలు చేసేసింది. అంతలేని నిర్లక్ష్యంతో దేవదేవుడి దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తుల ఉసురు తీసేసింది. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం వేళ దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం ఎలా అన్న సందేహం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చింది. ఆ వెంటనే నిత్యం 1,00,000 మంది భక్తులకు సేవలందించే టీటీడీ విధానాలను అధ్యయనం చేయటం ఒక్కటే మార్గమని భావించింది. అయోధ్య నుంచి ఒక ప్రత్యేక బృందం వచ్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తుల రద్దీని ఎలా క్రమబద్ధీకరిస్తుందన్న దానిపై అధ్యయనం చేసి వెళ్ళింది. అంతటి ఘనత ఉన్న టీటీడీ చివరకు 2,000 మంది భక్తుల రద్దీని కంట్రోల్ చేయలేకపోయిందంటే ఏమనాలి?
టీటీడీ బోర్డులో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, పోలీసు వ్యవస్థలో ఎంతటి నిర్లక్ష్యం పేరుకుపోయిందో ఈ దారుణం చెప్పకనే చెప్తోంది. వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవదేవుడి దర్శనానికి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలుసు. ప్రతి ఏటా వైకుంఠ దర్శనం టికెట్ల కోసం భక్తులు పోటెత్తుతారని తెలుసు. ప్రతి ఏడాది జరిగేదే. హఠాత్తుగా వచ్చి పడిన భక్తుల రద్దీ కాదది. అయినా ఎలాంటి సమీక్షలు చేయలేదు, ఏర్పాట్లనెవ్వరూ పర్యవేక్షించలేదు. ఇంత బాధ్యతారాహిత్యానికి తోడు చంద్రబాబు సరిగ్గా వైకుంఠ ఏకాదశికి ముందు 3 రోజులు కుప్పం పర్యటన పెట్టుకుంటే జిల్లాలో పోలీసులంతా కుప్పంలో బందోబస్తుకు వెళ్లిపోయారు. పూర్తిగా అలసిపోయారు. చివరికి వైకుంఠ దర్శనం టికెట్ల జారీ దగ్గర బందోబస్తును పట్టించుకున్న నాథుడే లేకుండా చేసేశారు. తొక్కిసలాట జరిగింది కేవలం ఒక్క టికెట్ కౌంటర్లో కాదు, అన్ని టికెట్ కౌంటర్లలోనూ తొక్కిసలాటలు జరిగాయి. అన్ని టికెట్ కౌంటర్లలో భక్తులు గాయపడ్డారు. 2 టికెట్ కౌంటర్లలో ప్రాణ నష్టం జరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు, అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి వ్యవస్థలన్నీ కలిసి చేసిన హత్యలివి. గత 23 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగా ఎన్నో సంక్షోభాలు ఆంధ్రప్రదేశ్ ని చుట్టుముడుతూనే ఉన్నాయి. చివరకు రైతులకు సకాలంలో యూరియా అందించే విధంగా కూడా ప్రణాళిక రూపొందించలేని దీనస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. యూరియా కోసం రైతులు క్యూలు, గ్యాస్ కోసం ప్రజలు క్యూలు, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కోసం సేమ్ క్యూలు బంకుల ముందు కొనసాగుతున్నాయి. మరోవైపు పాలన పూర్తిగా గాడి తప్పింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆంధ్రప్రదేశ్కి ఈ దుస్థితి ఏర్పడటానికి కారణం చంద్రబాబు అసమర్థత, నిర్లక్ష్యం, వైఫల్యాలే. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.